ఒకటికంట నా రీల్స్ చూస్తుంటే మడ్డ బాగా లేగుస్తుందంట. అరే నా రీల్స్కి నీ మడ్డ లేటానికి ఏమైనా సంబంధం ఉందిరా? నీ మడ్డ లేగుస్తుంది అనుకో మీ అమ్మ కడుగు. ఓసే బోసిడి లంజే, నువ్వు చేసే రీల్స్ చూస్తే లేవకపోయినోడికైనా సరే లేస్తుంది. అట్లుంటాయి నీ రీల్స్, అర్థమైందా? నోరు విప్పితే బూతులు, సెక్స్ గురించే మాట్లాడతావు. మరి లేస్తుంది వాళ్ళకి, తప్పేముంది అందులో? ఎవడికో లేచిందేమో నీకు కామెంట్ చేశాడు. ఇష్టం ఉంటే వెళ్ళు, లేదంటే గుద్ద మూసుకొని కూర్చో, అర్థమైందా? నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి రీల్స్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి చెత్త రీల్స్ చేస్తున్నావు? మళ్ళీ ఎవడో ఏదో అంటే ఇలా అన్నాడు ఫ్రెండ్స్ అని సపరేట్ రీల్ ఒకటి, సిగ్గు లేకపోతే సరే. ఏం మాటలే అసలు, ఒక ఆడదాని పోయి ఉండి అలా మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లే నీకు? నీ అంత దారుణంగా ఇన్స్టాని అసలు ఎవ్వరు యూజ్ చేసుకోవట్లేదు, అర్థమైందా? పనికొచ్చే మెసేజ్లు చెయ్యు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దీనికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇన్స్టాగ్రామ్ని భ్రష్టు పట్టించేస్తుంది ఇదైతే. దీని అంత దారుణంగా ఇన్స్టాని ఎవ్వరు యూజ్ చేసుకోవట్లే, ఓకే? ఒళ్ళు దగ్గర పెట్టుకుని రీల్ చేయి. ఆ రీల్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఫేస్ వెనక్కి పెట్టి చావు, చూడలేక చచ్చిపోతున్నా.